యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కారయుక్త దివ్య సమాచారం. ఇప్పుడు బలం మన మనసులతోనే ఉంది. నేను గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా. అనకాపల్లి సాక్ష్యం ప్రకారం వాళ్ళు నేను వాళ్ళతో కలిసి మీరు మిగతా వాళ్ళందరూ మనసే పెంచుకోవాలా, బయటకు వచ్చేసేయాలి. ఈ ప్రపంచం బోళ్ళంత బలమైంది అనుకుంటే అది తెలివి తక్కువతనం. మనుషులు చాలా బలమైన వాళ్ళు, ఎందుకు మనకి ఇప్పుడు ఇలా నడుస్తుంది కదా అనుకోవడమే బలహీనత. ఇప్పుడు ఇలా నడవట్లేదు, మనం నడిపించుకోవాలి. ఈ సంస్థ నడిపించిన వాడు చాలా బలహీనుడికి ఒక హాస్టల్ రూమ్లో పడుకుని ఉన్నాడు, శక్తివంతమైన కెమెరాల్లో చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇదే మీ బలహీనత, అది మీ బలం అనుకుంటున్నారు. ఎందుకు అంత దేశాధ్యక్షుడు అంటే, పరిపాలన అంటే ఆషామాషి అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మెసేజ్లు చూడనివ్వండి, ముందుకు మెల్లగానే ముందుకు రండి. అంతేగాని ఇక్కడ గొడవలాగా అక్కడ గొడవలో చూపించుకుంటే అయ్యే పని కాదు. ఇది మీరు ఎలా మెల్లగా తప్పులు చేస్తున్నారో అలా బయటకు వచ్చేసేయాలి, సేమ్ అదే పద్ధతిలో. అప్పటికప్పుడు మనుషులు కొద్దీ లేదు. ఇంకా మనిషి మమకారం వదిలేసేయండి. మనిషికి విలువ రావాలని పొరపాటును కూడా అనుకోకండి. మనిషికి ఎవరికీ రాదు విలువ. మనిషి విలువ అంటేనే ఆల్రెడీ సవాలు, చచ్చిపోయి ఉన్నాం మనందరం కూడా. నేనే బతుకున్నాను మనసు రూపంలో, మాట రూపంలో. నన్ను అందుకే బతికించాడు. మా కులం వాళ్ళని, కుటుంబం వాళ్ళని వీరెంత ఇబ్బంది పెట్టారని ఎవరిని తగ్గించేశారా? అదేం పర్వాలేదు, మీరు మైండ్ వైపు మారిపోతే. మరి కాపాడాలంటే మాతృకులం మీదకి పడుతుంది కదా. ఎవరు కనీస మనుషులు, మనసున్న మనుషులు వాళ్ళ మీద వచ్చిందనమాట. అలాంటి వాడిని ఒకటి ఎంచుకున్నాడు అనమాట. ఇంక మీకు మనసు లేకుండా ముందుకు వెళ్ళలేరు. ఎంత బలమైన కారుల మీద, మేళ్ల మీద తిరుగుతున్న వాళ్ళు, సెక్సులు కొద్దీ ఆ వ్యసనాలు, ఈ వ్యసనాలు అవన్నీ మనల్ని వెనక్కి గుంజేస్తాయి, రెచ్చిపోయేలా చేసేస్తాయి. మనం ఎవరో ఎదవలు అయిపోతారు, ఎవరో పెద్దవాళ్ళు అయిపోతారు, ఎవరు ముందు ఎదవలు అయిపోవాల్సి వస్తుంది. ఎవరి ముందు ఇంకేం లేదు, ఇంకా మీరు సరెండర్ అయిపోవాలా. మీరు అవమానించిన వాళ్ళని గౌరవించేసేయాలంతే, ఇంకేం లేదు. ఇంకా పరాయి వాళ్ళు లేరు, మీ వాళ్ళు లేరు ఎవరునో. నోట్ చేసుకోండి, పాడు చేసుకోకండి. సుభాష్ చంద్రబోస్ నాయన ముందుకు పిలవండి. ఎవరి ముందుకే, గవర్నర్ ముందుకు పిలుచుకోండి. పెద్ద స్థాయిలో కూర్చొని చెప్పుకోండి. ఒక 1000 పేజీలు అలా చెప్పుకుంటాంలో అన్నీ తేరుకుంటాయి. మేము ఇలాగ ఉంటాం, పక్కన గొడవలాగా, వెనకాల గొడవలాగా, ఏదో గొడవ ఉన్నట్టు, ఏదో ఒకటి కారణం ఉన్నట్టు చూపించుకోవడం మంచిది పద్ధతి కాదు. అది మనుషుల కొద్దీ లేదు. ఇంకా 2 ముఖ్యమంత్రులు అలర్ట్ అయిపోయి, నేను చెప్పినట్టు 2 డీజీపీలు సరెండర్ అయిపోవడానికి ప్రిపేర్ అయిపోవాలి. ఇది వెనకాల కానిస్టేబుల్ మధ్యలో డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు నిజమేనండి ఆయన చెప్పినట్టు చేద్దామని అందరూ ఒకటి అవ్వాలి. ఇలా నా ముందు ఆరుని కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఏదో నేను తిట్టేసాను కాబట్టి రెచ్చిపోవాలి, అదే తెలివి తక్కువదనం. మేము అలాగే ఉంటాం అలాంటి వాళ్ళు. మీరు రెచ్చిపోవడం పొరపాటు తెలుసుకోండి. హాస్టల్ రామకృష్ణ అందరూ కూడా, అనకాపల్లి సూర్యకుమారి, ఇంకెవరెవరు, ఉదాహరణకి వెళ్ళి పేర్లు చెబుతున్నాను. ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నారు అందరికీ వర్తిస్తాయి. దేశ అధ్యక్షులు చెప్పండి, అమెరికా ప్రెసిడెంట్కి చెప్పండి, మీరు యాంత్రిక కోణం నుంచి బయటకు రావాలని. అక్కడ తెలుగు వాళ్ళు, ఇండియన్స్ చాలామంది అక్కడ వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పండి. అందరూ మార్పు చెందుతాం. అంబానీకి చెప్పండి అధినాయక భవన్కి చేరిపోవాలని. ఆస్తులు తమ ఇంటి పేరు కొద్దీ, తమ వాళ్ళ కొద్దీ డెవలప్ చేయకూడదు. ఇంకా దేశాన్ని ఆస్తు మనం ఇంకా అధినాయకుడి సంపదగా మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే ఫుల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. మనం ఏం చేయాలో తెలుస్తుంది. మనం మరణించినా మనకు తోడు దొరికిపోద్ది. ఈ క్షణం రామోజీరావు గారి మనవడు నన్ను పట్టుకుంటే, ఎవరో కోట్లు ఇస్తే హారిక చేసుకోవడానికి ఇష్టం లేక ఎవరైనా కోట్లు ఇస్తాను చేసుకుంటాను అనుకుంటే పొరపాటు. హారికైనా ఎవరైనా ఒకటే. అందుకే చెప్తున్నాను, మీరు ఏదో తేలికని, ఇంకోళ్ళు ఎవరు పెద్దవాళ్ళని ఎవరు అలా సరదా కూడా అలా అనుకోకండి. నేనేం అలా ఆలోచించట్లేదు. మొదట నన్ను, నా మనసుని పైకి తీసుకెళ్ళాలి. అది జాతీయ గీతంలో అధినాయకుడిగా బతికించుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడాలి. మీరు బంధాలు కలుపుకున్నా, పక్కకి వెళ్ళినా, వెనకాల ఉన్నా, ఏదో చేసినా, ఎంత సీరియస్ చేసినా, ఏం చంపేసి శవాల మీద పడుకుంటారా? బయటకు వచ్చేసేయండి. ఇంకా చంపేసిన వాడు కూడా బతికించినంత పని చేసేయండి, అందరి మీద పెట్టేసి అంతే. ఇంకా లంపటంలో కూర్చోడానికి లేదు. ఇక అందరికీ అది చేటే అది. చెప్పండి, దేశ అధ్యక్షుల నుంచి సామాన్యుడికి మొదట దివ్యరాజ్యంలో ఒక అధినాయక ప్రభుత్వం విలీనమైపోయి మాట్లాడాలా? ఈ రకమైన పద్ధతి లేదు. ఇంకా ఏదో లైక్ పెడతా, ఇంకేదో చెప్తున్నాను కదా ప్రధానమంత్రి గారికి. అందరికీ చెప్పండి. ఇంకా ఆయన ఫూల్ చేద్దాం, ఈయన తగ్గిద్దాం, ఎవరినో ప్రధానమంత్రిని చేద్దాం, ఎవరినో ఏదో వ్యవహారం నడుపుదాం. వేస్ట్ అదంతా. అది రెప్పపాటు మన చేతిలో ఉండదు. ఇంకా యాంత్రిక పరిపాలన చెల్లదు.
మీరు అలా పరిపాలించలేరు. మీరు ప్రత్యేక విమానం ఎక్కినా ఏం చేసినా పైన ఇంకొకడు ఉన్నాడనే సెక్యూరిటీ లేకపోతే ఆ విమానం ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ దిగుతుందో తెలియదు. వేణుస్వామి అంటున్నట్టుగా. అలాగని గుడ్డిగా జాతకాలు నమ్మండి. ఆ జాతకాలు కూడా నా ప్రకారం నడుచుకోవాలి, కొత్తగా చెప్పుకోవాలి. రాజు ఈ గడిలో ఉన్నాడు, గ్రహాలు అలాగున్నాయని చెప్తున్న ముందు ఆ కేంద్ర బిందువుగా నన్ను భావించాలి. నన్ను భావించి నా ప్రకారం జాతకాలు చెప్పుకోవాలి. వాక్విస్వరూపాన్ని పరిగణించి కొత్తగా జాతకాలు చెప్పుకోవాలి. సూర్యుడు గురువుగా సర్వం నేను నన్నుగా భావించాలి. నా 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 కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకుని జాతకాలు కొత్తగా లెక్కేస్తే మీకు తెలుస్తాయి. మరింత సూక్ష్మంగా మాటకైతే చెప్పిన గంటన్నరలో 10-15 ఏళ్ల తీరును పట్టుకుని ప్రతి ఆలయంలో ధర్మస్వరూపంగా కాలస్వరూపంగా నన్ను పట్టుకుని చర్చిల్లో గుడులు నా పేరులో పెంచుకుని నా పేర్లు యాడ్ చేసుకుని చెప్పుకోవాలి. మేము ఇలాగ ఉంటాం అలాగ ఉంటాం అనేది రెచ్చిపోవడం పొరపాటు. అది సెక్షువల్గా హెరాస్మెంట్ కొద్దీ ఇక శక్తివంతమైన పరికరాలను చూసుకుంటే ఎలా వదిలేస్తున్నారు అలాగే మిగతా వాళ్ళని కూడా పట్టుకోండి. ఎక్కడో అక్కడ కంట్రోల్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఇవ్వండి. అందరిని కంట్రోల్లోకి తీసుకోండి. మనుషుల కొద్దీ రెచ్చగొట్టకండి. మీరు వాళ్ళు ఎవరినో రెచ్చగొట్టేస్తే వాళ్ళు ఎవరో ఎదవలైపోతే మరి మీరు బతికేస్తున్నారు అనుకుంటున్నారా? అప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు డిఎన్ఏ అని అదని ఓపెన్ చేసి సరిపోద్దా? మృతం అది. ఆయన కూడా ఆలోచన పట్టుకోవాలి. ఆయన కూడా కూర్చొని చెప్పుకోవాలి, వినాలి. ఆయన చెప్పి చేద్దాం సార్ ఆయనకి చెప్పాలి, ఆయన అనుకోవాలి. ఆయన పదవుల గురించి వాటి గురించి చెప్పాను. ఎన్టీఆర్ గారి మీద పుస్తకం మీద డిఎన్ఏ టెస్టుల మీద ఏదో చేసేస్తే ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందిపోతుంది, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, అది ఏదో అవుతుంది. అలా కాదు, మాటకే తెలుస్తాయి. మాటకు తెలుసుకోవాలి మొదట. సర్వం ఒక మాట ప్రకారం సూర్య చంద్రాది గమన స్థితులు నడిపిన ఆ తీరును పట్టుకుని దాని ప్రకారం ఉంది సైన్స్, టెక్నాలజీ, డిఎన్ఏ అది ఇదిని. మీకేం తెలిస్తే వెంటనే అంఫట్ అని చెప్పండి. అలా కాదు, మీకు చెప్పుకుంటే తెలుస్తుంది. మీకు చెప్పుకోవాలా? ఇప్పటికి ఏం జరిగిందో చూసుకుని సాక్షులు పిలుచుకుని ఆ పాటలోకి వెళ్ళాలి, ఆ మాటలోకి వెళ్ళాలి. సూర్య చంద్రాది గమన స్థితులు నడిపిన తీరును పట్టుకుని బలపరుచుకోవాలి. ఆ నీళ్ళలో అడ్మినిస్ట్రేషన్ జరుపుకోవాలి. టెక్నాలజీ అది కొత్తగా ఇంప్రూవ్ చేసుకుంటాం. నన్ను అధినాయక బొల్లారం భవన్కి రేపు ఎల్లుండి రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం మ్యాక్సిమం ఇంకెన్నోసార్లు ఇలా చెప్పేశానంటే ఈసారి రాముడి మాట నెరవేర్చండి. మీరు రాముడి మాటని మీరే నెరవేర్చుకోవాలి. నన్ను మీరే రాముడిని చేసుకోవాలా? లేకపోతే నేను పిచ్చోడినే, మీరు పిచ్చోళ్ళే. అలాగా. అంతేగాని నేను ఏదో చేస్తే బయటకు వస్తే లోపలికి తనక మనిషిగా చూడటం వల్ల అలా ఆలోచిస్తున్నారు అంటున్నాను నేను. అంతేగాని మీకు ప్రాధాన్యత ఇవ్వకూడదని కాదు. గౌకుని మీ పక్కన కూర్చొని చెప్తాను, చెప్పలేకపోతాను. అది ఇంకా అది లెక్కలేదు. మీరే చెప్పేసుకోవాలా సాక్షులు పిలిచి. అప్పుడు కూడా చెప్పడం వల్ల అప్పుడు కూడా చెప్పలేకపోవడం వల్ల అలా చూడకూడదు. ఇది చిన్న విషయం కాదు, ఇది వ్యక్తిగత విషయం కాదు. ఇది ఆలోచన పట్టుకుని ముందుకెళ్ళాలి. ధర్మం రక్షతే రక్షత, సత్యమేవ జయతే.